4th యూనిట్ వ్యాపార బడ్జెట్లు మరియు బడ్జెటరీ నియంత్రణ. బడ్జెటింగ్ మరియు బడ్జెటరీ కంట్రోల్, ఈ 3 పదాల మధ్య ఫస్ట్ వ్యత్యాసం తెలుసుకుందాము. బడ్జెట్ అనేది సర్వసాధారణంగా ఉపయోగించేటటువంటి పదము. ఇది అత్యంత ఆచరణలో ఉన్నటువంటి పద్ధతి మరియు దీనిని ఏదో ఒక రకంగా మనం ఉపయోగిస్తూనే ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ పాకెట్ మనీ కోసం మీ తల్లిదండ్రులు నెలకి ఇంత అని ఇస్తుంటారు కదా. సో దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 100 రూపాయలు ఇచ్చారని అనుకుందాం. ఆ 100 రూపాయల్లో మీరు దేని కోసం ఖర్చు పెట్టాలి అనేది, ఏ ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలి అనేది మీరు ఏం చేస్తారు, దానికి ఒక ప్లానింగ్ ప్రకారం దాన్ని ఖర్చు పెడతారు. ఓకే, సో ఆ విధంగా మీరు లభ్యమైనటువంటి మీ దగ్గర ఉన్నటువంటి సొమ్మును ఏ విధంగా మీ అవసరాలను కోరికలను సంతృప్తి పరుచుకుంటున్నారో ఆ విధంగా దానికోసం మీ కోరికలను అత్యంత సంతృప్తి పరిచే విధంగా ఉన్నటువంటి సొమ్మును తగిన విధంగా మీరేం చేయాల్సి ఉంటుంది, ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి నెల కూడా మీకు ఇచ్చినటువంటి మీ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆ యొక్క జేబు ఖర్చుల నిమిత్తం ఇచ్చినటువంటి మొత్తాన్ని మీరు ఏం చేయాలి, ఒక పద్ధతి ప్రకారం ఖర్చు పెట్టాలి. సో ఆ పద్ధతి అనేది ఏ విధంగా మీరు అంచనా వేస్తారు, మీరు ఆ వచ్చిన 100 రూపాయల్లో మీ యొక్క సొంత ఖర్చుల కోసం, నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ యొక్క పుట్టినరోజులో లేదా మీ పుట్టినరోజు కోసమో ఈ విధంగా ఒక ప్లానింగ్ ప్రకారం ఖర్చు చేయడం జరుగుతుంది. ఆ విధంగా మీరు ఏం చేయాలి, ప్లానింగ్ లేకుండా ఉన్నట్లయితే మళ్ళీ వేరే అవసరం ఏర్పడినప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి సొమ్ము సరిపోకపోవచ్చు. కాబట్టి ఆ విధంగా ఖర్చులను నియంత్రించుకోవడం కోసం ఒక ప్రణాళిక ప్రకారం మీరు ఏం చేయాలి, మీ దగ్గర ఉన్నటువంటి లభ్యమైన సొమ్మును మీరు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అదే విధంగా మీ దగ్గర ఉన్నటువంటి సొమ్మును ఒక నెలలో ఒక రకంగా ప్రతి నెలలో సమానంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ యొక్క కోరికల యొక్క ఆవశ్యకాలను బట్టి మీ అత్యంత సంతృప్తినిచ్చేటటువంటి అవసరాల కోసం మీరు ఒక పద్ధతి ప్రకారం ఆ ఖర్చుని చేయాల్సి ఉంటుంది. కాబట్టి మన నిత్య జీవితాల్లోని అనుభవాలను తలపించేటటువంటి బడ్జెట్ మరియు బడ్జెట్ నియంత్రణ యొక్క మామూలు విషయమే. ఇది ఏ విధంగా సొమ్మును లేక ద్రవ్యాన్ని ఖర్చు పెట్టాలని అన్న విషయానికి ప్రణాళికలు తయారు చేసుకునేటటువంటి కార్యక్రమే బడ్జెటింగ్ అని చెప్పవచ్చు. ఒకవేళ విద్యార్థి తన ప్రణాళికను జాగ్రత్తగా నమోదు చేసుకొని మరి అతని ఖర్చులతో కూడిన నివేదికను తయారు చేసినట్లయితే ఆ నివేదికను ఏమంటాము, బడ్జెట్ అంటాము. కాబట్టి బడ్జెట్ నియంత్రణ పర్యవేక్షిస్తూ మరియు కాలానుగుణంగా తగిన సరిదిద్దు చర్యలు తీసుకునే పనిని బడ్జెటరీ కంట్రోల్ గా చెప్పడం జరుగుతుంది. మరి ఇలాంటి బడ్జెట్ ని ఏ విధంగా నిర్వచించారు అని చూసినట్లయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ మరియు మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ మరియు ICMA ఇంగ్లాండ్ వారు ప్రకారం బడ్జెట్ అనేది ఇచ్చిన ధ్యేయాలను సాధించే నిమిత్తం నిర్ణయించిన కాలానికి ముందుగా తయారు చేయబడి ఆమోదించబడిన కాలానికి తీసుకున్న విధాన నిర్ణయాలను తెలియజేసేటటువంటి ఆర్థిక మరియు పరిమాణాత్మక నివేదిక. ఇందులో రాబడి ఖర్చులు మరియు పెట్టుబడి ఖర్చులు, మొత్తం మూలధన ఖర్చులు అన్ని కూడా కలిసి ఉండడం జరుగుతుంది. అదే విధంగా ఇంకా రకరకాల ఆర్థికవేత్తలు రకరకాలుగా నిర్వచించడం జరిగింది బడ్జెట్ అనే పదాన్ని. డిక్కే ప్రకారం ఒక నిర్ణీత కాలానికి సంస్థ వారు జరపబోయే పనులను తెలియజేస్తూ ఉండే రాతపూర్వకమైనటువంటి ప్రణాళికనే బడ్జెట్ అంటారు. సంబంధిత నిబంధనలకు అనుగుణంగా తెలియజేయబడిన దౌత్యములను సాధించే నిమిత్తం తయారు చేయబడిన ప్రణాళిక కార్యక్రమే బడ్జెట్, కెల్లా మరియు ఫెర్రారి యొక్క నిర్వచనం ప్రకారం. అదేవిధంగా గోర్డన్ మరియు షిల్లంగ్ లా ప్రకారం ప్రస్తుత పని నిర్ణయాలకు మార్గదర్శకంగా ఉండడానికి మరియు తదుపరి పనితీరును పరిశీలించడానికి ముందుగా నిర్ణయించబడి అభివృద్ధి పరచడానికి వివరణాత్మక ప్రణాళికే బడ్జెట్. మరి ఇలాంటి బడ్జెట్ యొక్క లక్షణాలు ఏంటి, ఫీచర్స్ ఆఫ్ బడ్జెట్ చూసినట్లయితే బడ్జెట్ యొక్క లక్షణాలను ఇప్పుడు చెప్పినటువంటి నిర్వచనాల ప్రకారం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అని చూసినట్లయితే బడ్జెట్ అనేది ఒక నివేదిక. ఇది భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటిది. సంస్థ యొక్క ధ్యేయాలను సాధించడానికి అవసరమైన ప్రణాళిక అంశాలను తెలియజేస్తుంది. అదేవిధంగా దీన్ని ద్రవ్య యూనిట్లలోనూ లేక పరిమాణ రూపంలోనూ 2 విధాలుగా తెలియజేయడం జరుగుతుంది.
ఇది నియంత్రణకు మరియు నిబద్ధీకరణకు ఆధారాన్ని తెలియజేస్తుంది. అంటే మన లభ్యమైనటువంటి సొమ్ముని ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనేది ముందుగా ప్రణాళిక రచించుకున్నట్లయితే ఏం చేస్తాం, మనం మన యొక్క ఖర్చులను అదుపులో ఉంచుకోవడం జరుగుతుంది. అదే విధంగా మరి బడ్జెటింగ్ అనేటటువంటి పదం యొక్క నిర్వచనాన్ని చూసినట్లయితే ది నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అకౌంట్స్ NA వారు బడ్జెటింగ్ ని ఏ విధంగా నిర్వచించారని చూసినట్లయితే ఒక నిర్దిష్టమైన రూపం ఏర్పడే విధంగా నిర్దేశించిన భవిష్యత్ కాలానికి అన్ని రకాలైన ఆర్థిక వనరులను ఒక నిర్ణీత తీరులో ఉండే ప్రణాళికను తయారు చేసేటటువంటి విధానాన్నే బడ్జెటింగ్ అని అనడం జరుగుతుంది. గ్రోనింగ్ షీల్డింగ్ ప్రకారం మరియు ఏ విధంగా బడ్జెటింగ్ ని నిర్వచించాలని చూసినట్లయితే భవిష్యత్ కార్యక్రమాలు ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేసుకొని వాటి ద్వారా జాగ్రత్తగా నిర్మించిన ధ్యేయాలకు ప్రత్యామ్నాయాల ద్వారా కార్యాచరణను పొందడం లేక పొందకపోవడం మరియు ప్రణాళిక ద్వారా సాధించిన ఫలితాలలోని విభేదాలను కొలవడానికి ఉపయోగించే కొలబద్దను అందించడాన్నే బడ్జెటింగ్ అంటారు. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి నిర్వచనాల ప్రకారం బడ్జెట్ తయారు చేసే ప్రక్రియనే బడ్జెటింగ్ అనడం జరుగుతుంది. ఇది అంతిమ నివేదిక తయారు చేసే ప్రక్రియ. బడ్జెటింగ్ యొక్క అంతిమ నివేదికను తయారు చేసేటటువంటి ప్రక్రియ కాబట్టి బడ్జెటింగ్ యొక్క అంతిమ ఉత్పత్తే బడ్జెట్. మరి బడ్జెటరీ నియంత్రణ ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అని చూసినట్లయితే బడ్జెటరీ నియంత్రణ అన్నది విధాన అవసరాలకు కావలసిన అధికారుల బాధ్యతలకు సంబంధించిన బడ్జెట్ ని తయారు చేయడం మరియు స్వీయ పనితీరుని పొందగలగడం, విధాన ధ్యేయాలను అందించడం లేక సవరింపుకు ఆధారాన్ని కలగజేయడం కొరకు బడ్జెట్ ఫలితాలతో వాస్తవ ఫలితాలని నిరంతరం పోల్చడం. జే బట్టి అనేటటువంటి వ్యక్తి యొక్క పదంలో వస్తు సేవలను అమ్మకం మరియు లేక ఉత్పత్తిలోని అన్ని అంశాల ప్రణాళికీకరణ మరియు నియంత్రణను బడ్జెట్ ను ఉపయోగించి చేసేటటువంటి ప్రక్రియనే బడ్జెటరీ నియంత్రణ అంటారు. మరి జేఎస్ స్కాల్ట్ ప్రకారం బడ్జెటరీ నియంత్రణ అనేది నిర్వహణ నియంత్రణ మరియు అకౌంటింగ్ పద్ధతి. ఇందులో సాధ్యమైనంత వరకు ముందున్న ప్రణాళిక కార్యక్రమాలను ముందుగానే అంచనా వేసి మరియు వాస్తవంగా సాధించిన ఫలితాలను ప్రణాళికరించిన మరియు అంచనా వేసిన కార్యక్రమాలతో పోల్చడం జరుగుతుంది. అంటే ముందుగా వేసినటువంటి ప్రణాళిక ప్రకారం ఖర్చు పెట్టడం జరిగిందా లేదా అనే దాని గురించి పోల్చి చూడడం జరుగుతుంది బడ్జెట్ అనేది. మరి బడ్జెటరీ నియంత్రణ యొక్క ఆవశ్యకాలు ఏంటి అని చూసినట్లయితే బడ్జెటింగ్ లేక బడ్జెట్లను తయారు చేసేటటువంటి ప్రక్రియలు బడ్జెటరీ నియంత్రణలో ప్రధానమైనటువంటి పనులు ఘట్టాలు. సెకండ్ వన్ ఏంటంటే సంస్థలోని సంబంధిత విభాగాలకు సంబంధించిన ఒక్కో నిధులకు బడ్జెట్ ని పంపిణీ చేయడం. ఒకవేళ వ్యక్తిగతంగా కాకుండా ఒక సంస్థకు సంబంధించినటువంటి బడ్జెట్ ను ఏ విధంగా రూపొందిస్తారని చూసినట్లయితే ఆ సంస్థలో ఉన్నటువంటి వివిధ విభాగాలకు ప్రత్యేకంగా తయారు చేయడం జరుగుతుంది. నెంబర్ 3, అన్ని బడ్జెట్ కార్యకలాపాలకు సంబంధించిన వాస్తవ సమాచారాన్ని సేకరించడం. నెంబర్ 4, బడ్జెటెడ్ కార్యాచరణలో వాస్తవ కార్యాచరణ నిరంతరం పోల్చడం. నెంబర్ 5, బడ్జెటెడ్ కార్యాచరణ మరియు వాస్తవ కార్యాచరణలోని విచరణముల విశ్లేషణ. బడ్జెటింగ్ లో ఏం చేస్తాం, మనం పోల్చుతాము. మనం వేసుకున్నటువంటి ప్రణాళికలు వాస్తవంగా ఖర్చు చేసిన మొత్తాన్ని పోల్చిన తర్వాత ఎందుకు విచరణం అంటే వేరియన్స్ ఏ విధంగా ఎందుకు వచ్చింది, ఆ ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఖర్చు చేయకపోవడానికి గల కారణం ఏంటి అనే దాని గురించి విశ్లేషణ చేయడం. నెక్స్ట్ 6th వన్, బడ్జెటెడ్ కార్యాచరణతో సమానంగా వాస్తవ కార్యాచరణ ఉండునట్లుగా సవరింపు చర్యలను ప్రారంభించడం. ముందుగా వేసుకున్నటువంటి బడ్జెట్ కార్యక్రమాలతో ఏం చేయాలి, మనము ముందుగా వేసుకున్నటువంటి ప్రణాళిక ప్రకారం ఖర్చు చేసేటట్లుగా మదింపు చేసుకోవడానికి లేదా సవరింపు చర్యలను ప్రారంభించడం. నెంబర్ 7, అనుకోని సంఘటనలు ఏదైనా ఏర్పడడం మూలంగా తయారు చేసినటువంటి బడ్జెట్లు ఇక ఉపయోగకరంగా ఉండవు అనిపించినప్పుడు బడ్జెట్ ను కూడా సవరించడం. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం మనం ఖర్చు చేయడానికి వీలు లేకపోయినట్లయితే ఏం చేయొచ్చు అని చూసినట్లయితే దాన్ని సవరించేటటువంటి ఆవశ్యకాలు కూడా ఉండాల్సి ఉంటుంది. మరి బడ్జెటరీ కంట్రోల్ యొక్క ధ్యేయాలు, బడ్జెటరీ నియంత్రణ యొక్క ధ్యేయాలు ఏంటి అని చూసినట్లయితే ప్రాథమికమైన ధ్యేయం ఏంటంటే క్రమబద్ధమైన ప్రణాళికీకరణకు మరియు సంస్థలోని కార్యకలాపాలను నియంత్రించుటకు యాజమాన్యం వారికి సహాయపడడమే. సంస్థలో వివిధ విభాగాల మధ్య తగిన సమాచార వ్యవస్థ సమానంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రాథమిక ధ్యేయం అనేది
సానుకూల పడుతుందని చెప్పవచ్చు. మరి ఇలాంటి బడ్జెటరీ కంట్రోల్ యొక్క ధ్యేయాలను ఏ విధంగా వివరించవచ్చు అని చూసినట్లయితే, నెంబర్ 1 ప్రణాళికీకరణ. మనకున్నటువంటి వనరులను సమర్థవంతంగా మరియు అత్యధికంగా వినియోగించుకోవడానికి వ్యాపారానికి ప్రణాళికీకరణ అనేది అవసరం. ఏ వ్యాపారానికైనా కూడా ఉన్నటువంటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకొని అత్యధిక అభివృద్ధిని సాధించడం ఒక ముఖ్య లక్ష్యంగా ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఉన్నటువంటి వనరులను పొదుపుగా ఖర్చు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అట్లా ఖర్చు చేయకుండా ఉన్నట్లయితే అత్యధిక ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు అనేవి లభ్యం కాకుండా పోతాయి. కాబట్టి ఆ విధంగా వనరులను ఖర్చు చేసుకోవడానికి ప్రణాళిక అనేది అవసరం. మరి ప్రణాళికీకరణలోని ప్రధాన దశ ఏమిటనగా, వ్యాపార గమ్యాలను మరియు ధ్యేయాలను నిర్వచించడం, తర్వాత అనుకున్న లక్ష్యాలను సాధించడానికి సరిపడే విధంగా షెడ్యూల్ని తయారు చేయడం జరుగుతుంది. సో ప్రతి వ్యాపార సంస్థకు అనేవి ఉంటాయి. మరి ఆ లక్ష్యాలకు అనుగుణంగా ఏం చేయాలి? వ్యాపార సంస్థ ప్రణాళికలు వేసుకోవాల్సి ఉంటుంది. నిర్ణయించిన కాలానికి అత్యధిక లాభదాయకంగా ఉండే విధంగా వివిధ ఉత్పత్తి కారకముల మిశ్రమాలను పరిగణలోకి తీసుకొని తయారు చేయబడే వివరణాత్మక షెడ్యూలే బడ్జెట్. సో మరి ఆ బడ్జెట్ నిర్వాహకులు అనుసరించిన పద్ధతులను, అలవాట్లను చేసుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సాఫ్ట్వేర్ అభివృద్ధి చేసేటటువంటి కంపెనీలో యాజమాన్యం వారు బడ్జెటెడ్ ఖర్చులను తగ్గించినప్పుడు వారికి వ్యయాలను తగ్గించుకోవడానికి కొత్త మార్గాల గురించి వాళ్ళు ఆలోచించాల్సి ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 2 సమన్వయం, కోఆర్డినేషన్. సంస్థ యొక్క ధ్యేయాలను సాధించడం కోసం అన్ని ఉత్పత్తి కారకాలను మరి అన్ని విభాగాల కార్యక్రమాలను సమతుల్యం చేసేటటువంటి యాజమాన్యం వారి విధే ఈ సమన్వయం. ఉదాహరణకు ఉత్పత్తి కార్యకలాపాలను మరియు అమ్మకపు కార్యకలాపాలను సమన్వయపరచవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. అమ్మకాల విభాగం వారు ధరలు తక్కువగా ఉన్నప్పుడు అధిక పరిమాణంలో సరుకులను అమ్మవచ్చును. అయితే అప్పుడు ఉత్పత్తి విభాగం వారు అంత అధిక పరిమాణంలో వస్తువును ఉత్పత్తి చేసి సామర్థ్యం కలిగి ఉండకపోవచ్చు. వ్యక్తిగత విభాగాల వారికి తమ ఆలోచనలు ఇతర విభాగముల వారితో మార్చుకుని తద్వారా సంస్థ యొక్క ధ్యేయాల సాధనకు బడ్జెటింగ్ తగిన ఆధారాలను కల్పిస్తుంది. అధికారులు మొత్తం కంపెనీతో తమ విభాగం యొక్క సంబంధాల గురించి తప్పనిసరిగా ఆలోచించే విధంగా ఇది బలవంత పెడుతుంది. దీని మూలంగా ఇతర విభాగాల గురించి ఉండే అపోహలను తొలగిపోతాయి. ఇది సంస్థ నిర్మాణంలో ఉన్నటువంటి బలహీనతను గుర్తించడానికి కూడా సహాయపడుతుంది. నెక్స్ట్ నెంబర్ 3 సమాచారం. సంస్థలోని సమస్త వ్యక్తులు తప్పకుండా సంస్థ యొక్క ధ్యేయాలు, విధానాలు, పనులు మరియు కార్యాచరణ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకన్నట్లయితే సంస్థ లక్ష్యాల కోసం సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా కృషి చేయాల్సి ఉంటుంది. కాబట్టి సంస్థకు సంబంధించినటువంటి అన్ని విషయాల గురించి వారికి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అంతేకాకుండా సంస్థ ఆశయాల సాధనలో వారి యొక్క పాత్రను స్వచ్ఛందంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా వీరు బడ్జెటింగ్ ప్రక్రియలో కూడా పాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చినట్లయితే ఖర్చుల యొక్క నియంత్రణ అనేది సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ఓకే, ఇవి బడ్జెటరీ కంట్రోల్ యొక్క ధ్యేయాలు. మరి నియంత్రణ మరియు కార్యాచరణ సమీక్ష. బడ్జెట్ కార్యాచరణతో వాస్తవ కార్యాచరణ నిరంతరం పోల్చడం ద్వారా బడ్జెటరీ నియంత్రణకు దోహదపడుతుంది. విచారణములకు వెలుగులోకి తేవడం ద్వారా సరిదిద్దిన కార్యక్రమాలను ప్రారంభించవచ్చును. బడ్జెట్ సంస్థలో కార్యాచరణను సమీక్షించడానికి ఆధారాలను ఏర్పాటు చేస్తాయి. ఎందుకనగా అవి అంచనా వేసిన మరియు అంగీకరించబడే కార్యాచరణ యొక్క వాస్తవ అంచనాలకు ప్రతిబింబిస్తాయి. మరి ఇటువంటి బడ్జెటరీ నియంత్రణ యొక్క లాభాలు ఏంటివి అని చూసినట్లయితే, వ్యయాలను నియంత్రించడానికి మరియు లాభాలను అభివృద్ధి చేసుకోవడానికి బడ్జెటరీ నియంత్రణ అనేది ఒక పరికరం లాగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. మరి ఇలాంటి బడ్జెటరీ నియంత్రణ సంస్థలో అమలు పరిచినట్లయితే సంస్థకు ఎలాంటి లాభాలు లేదా ప్రయోజనాలు ఉన్నాయని చూసినట్లయితే, ఇది సంస్థ యొక్క ధ్యేయాలను మరియు విధానాలను మూలంగా తెలియజేస్తుంది. అంతేకాకుండా ఇది సంస్థ యొక్క అంతిమ ఆవశ్యకాలను అంచనా వేయడానికి సహాయపడి తద్వారా అల్ప మరియు అధిక మూలధనీకరణను తగ్గించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. నెంబర్ 3 ప్రణాళికబద్ధంగా ఉత్పాదన సదుపాయాలు మరియు వనరులను తగిన రీతిలో కేటాయించి అవి సక్రమంగా ఉపయోగపడడానికి కూడా సహాయపడుతుంది. నెంబర్ 4 ఇది ప్రత్యేకించి నిర్వహణకు దోహదపడుతుంది. సవరింపబడిన కార్యాచరణ అవసరాన్ని విభాగాలకు మాత్రమే యాజమాన్యం వారు ఆకర్షించబడి వారి దృష్టి కేంద్రీకరించాల్సి వస్తుంది. అంతేకాకుండా వ్యక్తిగతంగా మరియు విభాగాల ప్రకారం తగిన నిబంధనల ప్రకారం అధికారం మరియు బాధ్యతలను నిర్వచించడం ద్వారా అధికారం మరియు బాధ్యతల వికేంద్రీకరణ కూడా ఇది దోహదపడుతుందని చెప్పవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల బడ్జెట్ ఫలితాలను
సాధించలేనప్పుడు ఆ బాధ్యత మరియు నిందలను స్వభావాలను నిషేధిస్తుంది. అదేవిధంగా సమావేశాలు మరియు చర్చలను జరిపి తద్వారా అత్యుత్తమ సమాచార వ్యవస్థను అభివృద్ధి పరచడం ద్వారా వివిధ విభాగాల కార్యక్రమాల మధ్య సమన్వయం కలగజేస్తుంది. ఒకరినొకరు తమ సమస్యలను తగు విధంగా అర్థం చేసుకున్నట్టు చేసి మరియు సంస్థలో సామూహిక శక్తిని అవగాహన చేసుకోవడానికి కూడా ఇది అభివృద్ధి చేస్తుంది. ఇది వ్యక్తిగత మరియు విభాగాల సామర్థ్యాన్ని కొలచుటకు సహాయపడుతుంది. ఎందుకనగా వాస్తవాలను పోల్చుటకు తగిన కొలబద్దను బడ్జెట్ అందిస్తుంది. నిర్ణయాలు తీసుకోవడానికి ముందే సమస్యలను జాగ్రత్తగా సమీక్షించే అలవాటును కూడా నిర్వాహకులు పెంపొందించుకునేలా ఇది చేయడం జరుగుతుంది. వ్యయ అప్రమత్తత స్వభావాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. వ్యయ అప్రమత్తత అంటే వ్యయాలను గురించి అవగాహన ఏర్పరచుకొని ఆ వ్యయాలను ఏ విధంగా అదుపులో నియంత్రణలో ఉంచుకోవచ్చు అనే దాని గురించి, అదే విధంగా ఏ వ్యయాలు ఏ సమయంలో పెరుగుతున్నాయి అనే దానికి సంబంధించి వాళ్ళకు ఒక అవగాహన ఉన్నట్లయితే దానికి సంబంధించి ఖర్చులు పెరిగిపోకుండా ఉండడానికి వాళ్ళు అరికట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మరి ఉన్నతాధికారుల అనుమతి లేకుండా బడ్జెటెడ్ మొత్తం కంటే అధికారం ఉన్న ఖర్చులను పెట్టడానికి కూడా ఇది వీలు ఉండదు. మరియు ప్రణాళికలు మరియు విధానాలు తయారు చేయనప్పుడు ఉద్యోగులను సమర్థవంతంగా పాల్గొనడానికి వీలు కల్పించడం మూలంగా ఉద్యోగుల ఉత్పాదకతను మరియు పెంపొందింపజేయవచ్చు. ఇందువలన సంస్థ ధ్యేయాలు మరియు వ్యక్తిగత ధ్యేయాల మధ్య సామర్థ్యాన్ని కలగజేస్తుంది. జనరల్ గా సంస్థ యొక్క ప్రణాళికను అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి యాజమాన్య వారు చేయడం జరుగుతుంది. మరి అలాంటి యజమానులు చేసేటటువంటి క్రమంలో ఆ ప్రణాళికలో భాగంగా సంస్థలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు కూడా పాల్పంచుకునేలా చేసినట్లయితే సంస్థ మీద అవగాహన ఏర్పడి సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా వారు అత్యున్నత స్థాయిలో పనిచేయడానికి, సంస్థ ఖర్చులు అదుపులో ఉంచుకొని ఎక్కువ లాభాలు సంపాదించుకోవడానికి ఈ విధంగా చేయడం వల్ల సంస్థ ధ్యేయాలు వారి యొక్క వ్యక్తిగత ధ్యేయాల మధ్య సామర్థ్యం కూడా కలుగుతుంది. వ్యక్తిగత ధ్యేయాలు అంటే సంస్థ ఎప్పుడైతే లాభాల బాటలో అభివృద్ధి బాటలో నడుస్తున్నట్లయితే ఆటోమేటిక్ గా సంస్థలో పనిచేసేటటువంటి సిబ్బంది యొక్క శ్రమను గుర్తించి నైపుణ్యానికి అనుగుణంగా వారికి జీతభత్యాలు కూడా చెల్లిస్తారు. కాబట్టి సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా వాళ్ళు పనిచేసినట్లయితే వాళ్ళ యొక్క కోరికలు అయినటువంటి అత్యధిక జీతాలు పొందటం అనేది వాళ్ళకి సంతృప్తిని కలగజేయడం జరుగుతుంది. అంతేకాకుండా బడ్జెట్లను తయారు చేయడం వల్ల అవి సామూహిక కాస్టింగ్ ను ఏర్పాటు చేయడానికి కూడా తగిన పరిస్థితులను ఏర్పాటు చేస్తాయి. బడ్జెటరీ నియంత్రణలో ఆలస్యాలని తగ్గించవచ్చు. ఎందుకంటే ఒకసారి బడ్జెట్ ను తయారు చేసి అంగీకారం పొందినట్లయితే ఇక ఎటువంటి విషయంలోనూ తదుపరి అంగీకారం కొరకు వేచి ఉండే అవసరం ఉండదు. అంతేకాకుండా బడ్జెటరీ నియంత్రణ అనేది కార్యాచరణ ఆధారంగా ప్రోత్సాహక ప్రణాళికను ప్రవేశపెట్టడానికి అవకాశం కూడా కల్పిస్తుంది. అనుభవం ఆధారంగా ప్రస్తుత విధానాలను పరిశీలించి మరియు భవిష్యత్ విధానాల ఆధారంగా ఉపయోగపడేటట్లుగా దీని రూపకల్పన చేయడం జరుగుతుంది. వ్యాపారంలోని ప్రస్తుత ధోరణులకు సహాయపడడం మరియు భవిష్యత్ వ్యాపార విధానాలు నిర్ణయించడానికి కూడా ఈ బడ్జెటరీ నియంత్రణ అనేది దోహదపడుతుంది. విభాగాల యొక్క వ్యయాలు మరియు ఫలితాలు నిరంతరం పరిశీలించడం వలన ఇది అంతర్గత ఆడిట్ గా కూడా పనిచేస్తుంది. లాస్ట్ వన్, బడ్జెట్ నియంత్రణ ఉన్నట్లయితే వ్యాపారంలోని ఋతుక్రమ మరియు చక్రీయ ఒడిదుడుకులను ముందే పసిగట్టి మరియు కొత్త ఉత్పత్తులను ఎన్నుకొని ఉత్పత్తి స్థాయిని నిర్వహించవచ్చు. ఆ విధంగా బడ్జెటెడ్ సంస్థ స్థిరంగా ఉండడానికి కూడా దోహదపడుతుంది. బడ్జెటరీ నియంత్రణ అనేది లేకపోయినట్లయితే అమ్మకాలు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వస్తు సేవల్లో మనం మార్పు చేసుకుంటూ ఉన్నప్పుడే మన యొక్క వస్తువుల ఉత్పత్తి అనేది అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఎక్కువ అమ్మకాలు చేసుకోవడానికి పరిస్థితులు అనేవి మనకి ఏర్పడతాయి. అట్లా కాకుండా మనం మన సంస్థలో ఎప్పుడు యథావిధిగా చేసేటటువంటి ఉత్పత్తులనే ఎప్పుడు కూడా వినియోగదారులు కొనుగోలు చేస్తారనే ఆసక్తి ఉంచి మనం అట్లానే చేసుకుంటూ పోయినట్లయితే వాళ్ళలో అభిరుచిలో మార్పులు రావడం వల్ల లేదా కొత్త కొత్త వస్తువులు మార్కెట్ లో లభ్యమవడం వల్ల మన వస్తువులకి డిమాండ్ తగ్గిపోయి అమ్మకాలు పడిపోతాయి. అట్లాంటి సందర్భంలో మన వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కూడా కొత్త వస్తువులను ఉత్పత్తి చేసి అమ్మకాలు చేస్తున్నానికి కొత్త ఉత్పత్తులను ఎన్నుకొని ఉత్పత్తి స్థాయికి ఈ బడ్జెటరీ నియంత్రణ అనేది ఏర్పడుతుంది. ఆ విధంగా సంస్థ ఎల్లప్పుడూ కూడా స్థిరమైన అభివృద్ధిని సాధించుకోవడానికి ఈ బడ్జెటరీ నియంత్రణ అది ఇతోధికంగా సహాయపడుతుంది. ఓకే, నెక్స్ట్ బడ్జెటరీ నియంత్రణ యొక్క అవధులు ఏంటి అని చూసినట్లయితే బడ్జెటరీ నియంత్రణ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా కొన్ని అవధులు ఉన్నాయి. అవేంటి అంటే బడ్జెటరీ నియంత్రణ అనేది ముందు చూపులు మరియు అంచనాల మీద ఆధారపడి ఉండడం జరుగుతుంది. మరి ఇలాంటి బడ్జెటరీ నియంత్రణ యొక్క నిజమైన సమర్థత ముఖ్యంగా మంచి నిర్ణయాలు మరియు వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి
బడ్జెట్లు అభిప్రాయాలపై ఆధారపడి ఉంటాయి, ప్రత్యేకమైన పరికరాలపై మాత్రం కావు. కాబట్టి ఇది బడ్జెట్లపై నమ్మకాన్ని తగ్గిస్తాయి. అంచనాల ఆధారంగానే బడ్జెట్లను తయారు చేస్తారు. బడ్జెట్లను తయారు చేయడానికి ఒక పరికరం అంటూ ప్రత్యేకంగా ఉండదు. కాబట్టి వాస్తవాలను కాకుండా ఇది సంస్థలోని వ్యక్తుల అవసరాల మీద ఆధారపడి మాత్రమే ఇవి తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది కొన్ని సందర్భాల్లో వ్యత్యాసం ఏర్పడినట్లయితే ఆ బడ్జెట్లపై నమ్మకాన్ని తగ్గించడానికి కూడా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే అధిక బడ్జెటింగ్ చేసి మరియు ముఖ్య ఖర్చులను వెల్లడి చేసే అపాయం ఉంది. అందువలన నిర్వాహకులు తమ విభాగాన్ని నిర్వహించడంలో పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండకపోయే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, అధిక బడ్జెట్ అంటే ఎక్కువ ఖర్చులను అంచనా వేసినట్లయితే ముఖ్య ఖర్చులను వెల్లడించేటటువంటి అవకాశం కూడా ఉండడానికి అపాయం అనేది ఉంటుంది. కాబట్టి నిర్వాహకులు ఏం చేస్తారు, పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండేటటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు, అంటే బడ్జెట్ తయారు చేసేటటువంటి క్రమంలో. నెక్స్ట్ ఏంటంటే శీఘ్రగతిన మారుతుండే వ్యాపార పరిస్థితులు మరియు ప్రభుత్వ విధానాల్లో బడ్జెటింగ్ ఒక క్లిష్టమైనటువంటి గమ్యం అవుతుంది. బడ్జెట్లు ఇంకా అనుమతి పొందక ముందే అవి పాత పడిపోయేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. కొన్ని సందర్భాలలో వ్యాపార పరిస్థితులను బట్టి, ప్రభుత్వ విధానాలను బట్టి కూడా వ్యాపార సంస్థ యజమానులు ఏం చేయాల్సి ఉంటుంది, బడ్జెటింగ్ ప్రక్రియను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఆ బడ్జెటింగ్ ప్రక్రియను తయారు చేసి అమలు పరచడానికి కొంత అదనపు సమయం అనేది కావాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో ఈ బడ్జెట్ ప్రక్రియ అనేది పాతబడిపోయే అటువంటి అవకాశం కూడా ఉండవచ్చు అంటున్నారు. నెక్స్ట్ బడ్జెట్లు వ్యవహారం సత్ఫలితాలను ఇవ్వాలంటే యాజమాన్యంలో అన్ని ఎంతో ఉత్సాహంగా మరియు బాధ్యతతో దాని ఆచరణలో పెట్టవలసి ఉంటుంది. కాబట్టి ఇది సాధారణంగా జరిగేటటువంటి పని కాదు. మనం బడ్జెట్ వేసుకుంటున్నాము అంటే అటువంటి బడ్జెట్ సత్ఫలితాలను ఇవ్వాలి అంటే సంస్థలోని అన్ని స్థాయిల్లో, అన్ని విభాగాల్లో పనిచేసేటటువంటి అత్యున్నత స్థాయి వ్యక్తులు గాని లేదా పనిచేసేట అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా, బాధ్యతగా ఇది ఆచరించాల్సి ఉంటుంది. అప్పుడే దీని వల్ల జరిగేటటువంటి ప్రయోజనాలు అనేవి సంస్థకి లభిస్తాయి. బడ్జెటింగ్ ఫలితంగా ప్రతి అధికారి బడ్జెటెడ్ గమ్యాలను మాత్రమే సాధించాలని ప్రయత్నిస్తాడు. మరి అలాంటి బడ్జెట్ అధికారులు తమంతట తాము పనిచేయడానికి ప్రతిబంధకాలు అవుతాయి. బడ్జెటింగ్ ప్రక్రియ ఉండడం వల్ల ఏం చేస్తారు, జనరల్ గా ఆ బడ్జెట్ కు అనుకూలంగానే పనిచేస్తారు, కానీ తమకు మనసులో ఉన్నటువంటి ఆలోచనల ప్రకారం పనిచేసేటటువంటి స్వేచ్ఛ అనేది కూడా అధికారులు కోల్పోతారని చెప్తున్నారు. నెక్స్ట్ బడ్జెట్లను తయారు చేయడం మరియు ఆచరణలో పెట్టడం అనేది ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అందువల్ల చిన్న చిన్న సంస్థలు బడ్జెట్ నియంత్రణ పద్ధతిని అమలు చేస్తే శక్తిని కలిగి ఉండవు. సో బడ్జెట్లు తయారు చేయడం అనేది పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు, పెద్ద తరహా పెట్టుబడిని కలిగి ఉన్నటువంటి సంస్థలకు మాత్రమే ఆచరణ సాధ్యం. మామూలుగా తక్కువ పెట్టుబడితోటి, తక్కువ మూలధనంతో ఉత్పత్తి చేసేటటువంటి చిన్న తరహా సంస్థలకు ఈ బడ్జెటింగ్ అనేది అంత సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఈ బడ్జెటరీ అనేది చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి విషయము. నెక్స్ట్ బడ్జెటరీ నియంత్రణ వల్ల విధులను నిర్వహించే అధికారుల మధ్య ఘర్షణ కూడా ఏర్పడవచ్చు. ఎందుకంటే ప్రతి అధికారి తమ విభాగానికి బడ్జెటరీ కేటాయింపులో అధిక వాటా కావాలని, బాధ్యతలు తగ్గించుకోవాలని ఆశిస్తాడు. మరి ఏదైనా లోపం ఉన్నచో ఇతరులు నిందించడం జరుగుతుంది. అంటే ఇలాంటి పరిస్థితులు కూడా సంస్థలలో ఏర్పడవచ్చు. ప్రతి విభాగానికి సంబంధించి ఒక్కొక్క విభాగాధిపతి ఉంటాడు. ఆ విభాగానికి కావాల్సినటువంటి నిధులను ముందుగానే బడ్జెటింగ్ చేసేటప్పుడు అందులో కోరడం జరుగుతుంది. అంటే అత్యధికంగా బడ్జెట్లు తనకి కావాలని ఆశిస్తాడు. మరి దానికి అనుగుణంగా రేపు ఫలితాలు లేకపోయినట్లయితే ఇతరుల మీద కూడా నింద వేసేటటువంటి అవసరం అనేది వాళ్ళకి రావచ్చు అంటున్నారు. బడ్జెటింగ్ నియంత్రణలో జడత్వాన్ని తెస్తుంది. ఒకసారి బడ్జెట్ చేశామంటే ఇక వెనక్కి తీసుకోనట్లే. సో బడ్జెటరీ నియంత్రణ అనేది మనం ఒకసారి సంస్థలో బడ్జెటింగ్ చేశాము అన్నట్లయితే ఆ బడ్జెటింగ్ అనుకూలంగా మాత్రమే సంస్థ కార్యకలాపాలు నడవాల్సి ఉంటుంది. ఇంకా వెనక్కి రావాల్సిన పరిస్థితి అనేది ఒక్కోసారి జరగకపోవచ్చు అంటున్నాడు. బడ్జెట్ ను ఒత్తిడి చేయి పరికరంగా ఉపయోగించి సాధ్యం కాని గమ్యములలో బడ్జెట్ ను తయారు చేసినట్లయితే బడ్జెట్ సిబ్బంది యొక్క ఉత్పాదకత కూడా తగ్గిపోతుంది. సమీక్ష పద్ధతి లేనప్పుడు అసమర్థతలను బహిర్గతం చేయకుండా మూసిపెడుతుంది. వాస్తవ కార్యాచరణ నిరంతరం సమీక్షించలేకపోతే బడ్జెటింగ్ ఫలవంతమయ్యేటటువంటి అవకాశమే లేదు. ఈ సంవత్సరానికి వేసినటువంటి బడ్జెటింగ్ వలన ఎలాంటి కార్యక్రమాలు సంస్థలో వాస్తవ కార్యాచరణ గురించి సమీక్ష అనేది ఏర్పాటు చేయకపోయినట్లయితే మనం బడ్జెటింగ్ వేసినటువంటి
దానికి ఫలితం లేకుండా పోతుంది. కాబట్టి ఎప్పుడైతే బడ్జెటింగ్ వేసామో ఖచ్చితంగా దానికి సంబంధించిన సమీక్ష అనేది ఏర్పాటు చేస్తేనే మళ్ళీ ముందు భవిష్యత్తులో అలా ఒకవేళ ఏదైనా ప్రతిబంధకాలు కనిపించినట్లయితే మళ్ళీ అవి రాకుండా మనకి ఎదురు కాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఫలవంతమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సమీక్ష పద్ధతి అనేది తప్పకుండా ఉండాలి. ఒకవేళ సమీక్ష పద్ధతి లేకపోయినట్లయితే అసమర్థతలను బహిర్గతం చేయకుండా మూసిపెడుతుంది. బడ్జెట్ కార్యక్రమమును అప్పుడప్పుడు వ్యాపార పరిస్థితులు మరియు యాజమాన్య విధానాల మార్పులకు అనుగుణంగా సవరించకపోయినట్లయితే బడ్జెట్లు మామూలుగా అయిపోయేటటువంటి చలాకితనాన్ని కోల్పోతాయి. కాబట్టి తరచూ సవరింపులు చేయడం అనేది కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. బడ్జెట్ కార్యక్రమం సంస్థలు అమలు పరుస్తున్నాము అంటే దానికి అనుకూలంగా స్థాయిలో ఉన్నటువంటి అధికారులు దానికి అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒక్కోసారి మనకి ఉత్పత్తి చేస్తున్నటువంటి క్రమంలో ఆ బడ్జెట్లు సరిపోకపోయినట్లయితే అదనంగా సంస్థలో నిధులు సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. మరి అలాంటి సందర్భంలో మనం సవరించకపోయినట్లయితే విధానాలకు అనుగుణంగా మన లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ ని సవరించకపోయినట్లయితే ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. అంటే చలాకితనము అంటే ఏంటి, సంస్థ అభివృద్ధి కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి తరచూ సవరింపులు కూడా చేయాలి. తరచూ సవరింపులు చేయాలంటే అది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి మొత్తము. నెక్స్ట్ మరి బడ్జెట్ల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ బడ్జెట్స్. బడ్జెట్లను వివిధ అంశాల దృష్ట్యా వివిధ రకాలుగా వర్గీకరించడం జరిగింది. విధంగా వర్గీకరిస్తారని చూసినట్లయితే స్థితిని బట్టి, కాల పరిమితిని బట్టి, విశ్లేషణ బట్టి, విధులను బట్టి, చరత్వాన్ని బట్టి, పనితీరు మరియు సామర్థ్యాన్ని బట్టి వర్గీకరిస్తారు. మరి స్థితిని బట్టి బడ్జెట్లను ఏ విధంగా వర్గీకరిస్తారని చూసినట్లయితే రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి మూల బడ్జెట్లు, రెండవది ప్రస్తుత బడ్జెట్. మరి మూల బడ్జెట్ అంటే ఏంటంటే ఎటువంటి సవరణ లేకుండా దీర్ఘకాలికంగా ఉపయోగించే నిమిత్తం తయారు చేయబడే బడ్జెట్ గా మూల బడ్జెట్ ను నిర్వచించవచ్చు. ఇది ప్రస్తుతం పరిస్థితులను పరిగణలోకి తీసుకోదు మరియు ప్రామాణిక పరిస్థితుల్లో సాధించే లక్ష్యాలను పరిగణలోకి తీసుకుంటుంది. మరి ప్రస్తుత బడ్జెట్ ఏంటంటే ప్రస్తుత పరిస్థితులకు సంబంధించిన బడ్జెట్లనే ప్రస్తుత బడ్జెట్ గా నిర్వచించవచ్చు. ఇది స్వల్పకాలిక వ్యయ నివేదికలో ఉపయోగకరంగా ఉన్నట్లు తయారు చేస్తారు. మరి మూల బడ్జెట్ కంటే ప్రస్తుత బడ్జెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే నిర్దేశించిన లక్ష్యాలకు తగు విధంగా నియంత్రించడంలో ఇది ఎంతో నమ్మకమైనది. సెకండ్ వన్ ఏంటి, కాల పరిమితి ఆధారంగా బడ్జెట్ల వర్గీకరణ. దీన్ని 4 రకాలుగా వర్గీకరిస్తాము. దీర్ఘకాలిక బడ్జెట్లు, స్వల్పకాలిక బడ్జెట్లు, ప్రస్తుత బడ్జెట్లు, మధ్యకాలిక బడ్జెట్లు. దీర్ఘకాలిక బడ్జెట్ అంటే ఏంటంటే 5 నుండి 10 సంవత్సరాల దీర్ఘకాలానికి తయారు చేసేటటువంటి బడ్జెట్లను దీర్ఘకాలిక బడ్జెట్లు అంటారు. సాధారణంగా దీర్ఘకాలానికి సంస్థ యొక్క కార్యక్రమాలను ప్రణాళీకరించే నిమిత్తం ఈ బడ్జెట్లు తయారు చేయబడతాయి. మామూలుగా అయితే దీర్ఘకాలిక బడ్జెట్లను విత్త నియంత్రణాధికారి ఉన్నత స్థాయి యాజమాన్యం కొరకు తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యవధి కలిగిన పరిశ్రమల విషయంలో ఈ తరహా బడ్జెట్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని కొన్నిసార్లు భౌతిక యూనిట్లు పరిమాణాల్లో లేక శాతాల్లో తయారు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇటువంటి దీర్ఘకాలిక వ్యవధుల్లో ఖచ్చితమైన విలువలను అంచనా వేయడం ఎంతో కష్టతరం అవుతుంది. మూలధన వ్యయ బడ్జెట్లు, పరిశోధన మరియు అభివృద్ధి బడ్జెట్లు మొదలైనవి ఈ దీర్ఘకాలిక బడ్జెట్లకు ఎగ్జాంపుల్ గా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ స్వల్పకాలిక బడ్జెట్లు. 1 నుండి 2 సంవత్సరాల స్వల్పకాలిక వ్యవధులకు తయారు చేసేటటువంటి బడ్జెట్లను స్వల్పకాలిక బడ్జెట్లు అంటారు. మరి దీర్ఘకాలానికి సులభంగా మరియు బలవంతంగా నెట్టివేయలేని కార్యక్రమాల కొరకు వీటిని తయారు చేయడం జరుగుతుంది. మరి ఇటువంటి బడ్జెట్లు పంచదార, నూలు, జౌలి మొదలగు వినియోగదారుల వస్తువులను ఉత్పత్తి చేసేటటువంటి పరిశ్రమల్లో ఎంతో ఉపయోగకరం అవుతాయి. వీటిని సాధారణంగా భౌతిక యూనిట్ల పరిమాణంలోను మరియు ద్రవ్య యూనిట్ల విలువల్లోనూ తయారు చేయడం జరుగుతుంది. ముడి పదార్థాల బడ్జెట్, నగదు బడ్జెట్లు మొదలైన స్వల్పకాలిక బడ్జెట్లకు మంచి ఉదాహరణలు. క్రింది స్థాయి యాజమాన్య వారికి నియంత్రణ చేయడంలో ఈ విధమైన బడ్జెట్లు అధికంగా ఉపయోగపడతాయి. ప్రస్తుత బడ్జెట్లు. నెక్స్ట్ వన్ ప్రస్తుత బడ్జెట్లు. ICMA లండన్ వారి ప్రకారం స్వల్పకాలిక వ్యవధిలో మరియు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉపయోగించే నిమిత్తం తయారు చేయబడిన బడ్జెట్ నే ప్రస్తుత బడ్జెట్లు అంటారు. ఆ విధంగా ప్రస్తుత బడ్జెట్లు తప్పనిసరిగా స్వల్పకాలిక బడ్జెట్లే. ఇవి ప్రస్తుత స్థితుల అనుసారం మరియు ప్రస్తుత పరిస్థితులకు ప్రస్తుత మరియు అమల్లో ఉన్న సర్దుబాటు చేయడం జరుగుతుంది. వీటిని ప్రతి స్వల్పకాలిక వ్యవధికి తయారు చేస్తారు, అనగా 1 క్వార్టర్, నెల మొదలైనటువంటి వాటికి సంబంధించి. ఇవి వ్యాపారంలో ఉన్న ప్రస్తుత వ్యవహారాలకు సంబంధించి ఉంటాయి. నెక్స్ట్ మధ్యకాలిక బడ్జెట్, ఇంటరిమ్ బడ్జెట్స్. 2 బడ్జెట్ల కాలాల మధ్య కాలంలో తయారు చేయబడే బడ్జెట్లు మధ్యకాలిక బడ్జెట్లు. ఈ బడ్జెట్లు రాబోయే కాలంలో బడ్జెట్లతో కలిసి సమగ్రమైపోతాయి. ఉదాహరణకు
అనేక సంస్థల్లో బడ్జెట్ కు ఒక క్యాలెండర్ సంవత్సరం అనుసరిస్తారు. తాజాగా తయారు చేయబడిన బడ్జెట్ జనవరి 1 నుండి 2001 నుండి డిసెంబర్ 31, 2001 వరకు తయారు చేయబడింది. అయితే ఏప్రిల్ 1, 2002 నుండి యాజమాన్య మార్పు చెంది. ఇటువంటప్పుడు ప్రస్తుతం ఉన్న యాజమాన్య వారి పూర్తి క్యాలెండర్ కాలానికి బడ్జెట్ ని తయారు చేయడానికి ఇష్టపడరు. వీరు జనవరి 1, 2002 నుండి మార్చి 31, 2002 కాలానికి మధ్యకాలిక బడ్జెట్లను తయారు చేస్తారు. యాజమాన్య చేజిక్కించుకున్న వారు 9 నెలల కాలానికి అనగా ఏప్రిల్ 1, 2002 నుండి డిసెంబర్ 31, 2002 కాలానికి బడ్జెట్లను తయారు చేయవచ్చు. లేక వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి నూతన బడ్జెట్ ని కూడా ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. మరి విశాల బడ్జెట్ బట్టి బడ్జెట్లను వర్గీకరించడం అవేంటి అని చూసినట్లయితే భౌతిక రూపంలో చెప్పబడే బడ్జెట్లు మరి ద్రవ రూపంలో చెప్పబడే బడ్జెట్లు. భౌతిక రూపంలో చెప్పబడే బడ్జెట్లు ఏంటంటే పరిమాణాల్లో చేయబడే బడ్జెట్లు. దీర్ఘకాలిక బడ్జెట్లను సాధారణంగా భౌతిక రూపంలో తెలియజేయడం జరుగుతుంది. ఉత్పత్తి బడ్జెట్, ముడి పదార్థాల బడ్జెట్లు ఈ తరహా బడ్జెట్లకు ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు. ద్రవ్య రూపంలో చెప్పబడే బడ్జెట్లు ఏంటంటే ద్రవ్య రూపంలో చెప్పబడే బడ్జెట్లను పరిమాణాల్లోనూ సంబంధిత రూపాయి విలువలను తెలియజేయబడేటటువంటి బడ్జెట్లు. అవేంటి అంటే అమ్మకాల బడ్జెట్, కొనుగోలు బడ్జెట్లైనవి. ఇటువంటి బడ్జెట్లకు ఉదాహరణ ద్రవ్య రూపంలో చెప్పబడే బడ్జెట్లకు మంచి ఉదాహరణగా చెప్పొచ్చు. అదే విధంగా నగదు బడ్జెట్, మూలధన వ్యయ బడ్జెట్ కూడా మొదలైన వాటిలో భౌతిక పరిమాణంలో లేవి ఉండవు, కానీ ద్రవ్య రూపంలో తెలియజేయబడే బడ్జెట్ లో భాగంలుగా చెప్పవచ్చు. మరి విధుల ప్రకారం బడ్జెట్ లో వర్గీకరణ ఏంటని చూసినట్లయితే అవి నిర్వహణ బడ్జెట్లు, ఆర్థిక బడ్జెట్లు, మాస్టర్ బడ్జెట్లు. నిర్వహణ బడ్జెట్ అంటే సంస్థలోని వివిధ కార్యక్రమాలు మరియు పనితీరులకు సంబంధించిన బడ్జెట్లే ఈ నిర్వహణ బడ్జెట్లు. ఇటువంటి బడ్జెట్లు సంఖ్య, వ్యాపారం యొక్క స్వభావం మరియు పరిమాణాలను బట్టి ఉంటుంది. అమ్మకాల బడ్జెట్ లో ఉత్పత్తి బడ్జెట్, ఉత్పత్తి వ్యయ బడ్జెట్, కొనుగోలు బడ్జెట్, ముడి పదార్థాల బడ్జెట్, శ్రామిక బడ్జెట్, ప్లాంట్ వినియోగ బడ్జెట్ మొదలైన అన్ని కూడా ఉండడం జరుగుతుంది. సాధారణంగా సంస్థలో ఉపయోగించే నిర్వహణ బడ్జెట్లకు ఇవి ఉదాహరణలు. ఈ బడ్జెట్లను కర్తవ్య బడ్జెట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇవి సంస్థలో నిర్దేశించిన కర్తవ్యానికి సంబంధించి ఉద్దేశించినటువంటివి కాబట్టి. ఆర్థిక బడ్జెట్లు. ఆర్థిక లేక విత్త బడ్జెట్లు నగదు వసూలు, నగదు చెల్లింపులు, చర మూలధన వ్యయం, ఆర్థిక స్థితి, వ్యాపార నిర్వహణల ఫలితాలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తుంది. నగదు బడ్జెట్, చర బడ్జెట్, మూలధన వ్యయ బడ్జెట్, ఆదాయ నివేదిక బడ్జెట్, మిగులు ఆదాయాల నివేదిక బడ్జెట్, బడ్జెటెడ్ ఆస్తి అప్పుల పట్టీ లేక ఆర్థిక స్థితిని తెలియజేయు నివేదిక బడ్జెట్ మొదలైనవి సాధారణంగా ఉపయోగించేటటువంటి ఆర్థిక బడ్జెట్లకు ఉదాహరణలు. మాస్టర్ బడ్జెట్. ICMA లండన్ వారి ప్రకారం ఆర్థిక బడ్జెట్లను పొందపరుస్తూ సంగ్రహంగా చూపించేటువంటి బడ్జెటే నిర్వహణ బడ్జెట్లు మరియు ఆర్థిక బడ్జెట్ ఒకటిగా చేసి మాస్టర్ బడ్జెట్ లో చూపించడం జరుగుతుంది. ఉన్నత స్థాయి యాజమాన్య ఉపయోగార్థం ఈ రకమైన బడ్జెట్లను ఆఫీసర్ తయారు చేయడం జరుగుతుంది. వివిధ విధులకు సంబంధించిన విభాగాల యొక్క కార్యక్రమాలను సమన్వయపరచడానికి మాస్టర్ బడ్జెట్లను ఉపయోగిస్తారు. దీన్ని శక్తివంతమైన నియంత్రణ పరికరంలా కూడా ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్, చలిత స్వభావం ఆధారంగా బడ్జెట్ల వర్గీకరణ. అవేంటి అంటే స్థిర బడ్జెట్లు, చలిత స్వభావం గల లేక చర లేక ఫ్లయింగ్ స్కేల్ బడ్జెట్లు అంటాము. ఫస్ట్ వన్ స్థిర బడ్జెట్లు. ICMA లండన్ వారి ప్రకారం చేరుకోవాల్సిన వాస్తవ గమ్యంతో సంబంధం లేకుండా స్థిరంగా ఉండునట్టు రూపుదిద్దిన బడ్జెటే స్థిర బడ్జెట్. ఇది స్థిరమైన పరిమాణపు స్థాయిపై ఆధారపడి ఉంటుంది. మరి ఇది ఉత్పత్తి పరిమాణాలను సంబంధిత వ్యయాలను తెలియజేస్తుంది. వాస్తవంగా సాధించిన ఉత్పత్తి స్థాయి ప్రకారం దీన్ని సవరించడం జరగదు. ఆ విధంగా సంస్థ తన ఉత్పత్తి సామర్థ్యంలో 60% సామర్థ్యంతో పనిచేస్తుందని భావిస్తే అప్పుడు 60% సామర్థ్యంతో పనిచేయనప్పుడు ప్రతిబింబించే వ్యయంలతోనే బడ్జెట్ తయారు చేయడం జరుగుతుంది. ఒకవేళ వాస్తవ పనితీరు సామర్థ్యం 75% లేక 50 స్థాయిలో ఉన్నట్లయితే బడ్జెట్ ను సవరించడానికి ఎటువంటి ఏర్పాట్లు ఉండవు. మరి వాస్తవ పని సామర్థ్యం స్థాయి బడ్జెట్ పని సామర్థ్యం స్థాయిని పరుచుతున్నప్పుడు మాత్రమే స్థిర బడ్జెట్ ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఇది సాధారణంగా జరిగే పని కాదు, ఎందుకంటే స్థిర బడ్జెట్ యాజమాన్య అవసరాలకు ఉపయోగపడుతుంది. చర స్వభావం గల బడ్జెట్. ICMA లండన్ వారి ప్రకారం వాస్తవంగా సాధించిన ఉన్నత స్థాయిలకు అనుగుణంగా మారుతూ ఉండే విధంగా రూపుదిద్దిన బడ్జెట్ ని చర స్వభావం గల బడ్జెట్ అంటారు. స్థిర బడ్జెట్ ఏమో ముందుగా అంచనా వేసినటువంటి ఉత్పత్తి సామర్థ్యం ఆధారంగా వ్యయాలను అంచనా వేసినటువంటి బడ్జెట్. చర స్వభావం అంటే సంస్థ ఉత్పత్తికి అనుగుణంగా మార్పులకు అనుగుణంగా తయారు చేసినటువంటి బడ్జెట్. కాబట్టి ఏ విధంగా ఇంకో విధంగా చెప్పాలంటే ఈ బడ్జెట్ వ్యయాన్ని ఏ ఉత్పత్తి స్థాయిలకైనా తెలియజేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సంస్థ వారి పూర్తి సామర్థ్యం 60% సామర్థ్యంలో స్థాయిలో పనిచేస్తున్నా అనుకుంటే ఆ సంస్థ తయారు చేసిన బడ్జెట్ 60% ఉత్పత్తి స్థాయిలోని వ్యయాలను మాత్రమే ప్రతిబింబింపజేస్తుంది. అయితే అనుకూల మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా వాస్తవంగా సంస్థ 90% సామర్థ్యంతో పనిచేస్తుంది.
చర స్వభావం గల బడ్జెట్ ను అనుసరించినట్లయితే అప్పుడు బడ్జెట్ ను 90% ఉత్పత్తి సామర్థ్యం స్థాయికి సవరించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ తరహా వివిధ ఉత్పత్తి స్థాయిలకు అనేక బడ్జెట్లను తయారు చేయవచ్చును. ఓకే, ఇవి టైప్స్ ఆఫ్ బడ్జెట్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో బడ్జెటింగ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చెప్తాను.